హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ AK112 జోన్. సో ఈరోజు 16th ఆగస్ట్ కృష్ణాష్టమి అనమాట. ఈరోజు మా మ్యాక్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనమాట. సో అది మొత్తాన్ని ఒక మెమరీ కింద క్రియేట్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే టైం వచ్చి 8:32 అయింది. నేను ఇంకొక 20 మినిట్స్లో బయలుదేరి టిఫిన్ చేసి మ్యాక్కి అయితే వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా వీడియో కంటిన్యూ చేస్తాను. సో అక్కడ కలుద్దాం. సో ఇప్పుడే వచ్చేసాను. ఇదే అనమాట మా ఇన్స్టిట్యూట్. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు వీడియోలో చూపించలేదు, జస్ట్ షార్ట్ చేశాను తప్ప పర్టికులర్గా వీడియో చేయలేదు. ఇప్పుడు టైం వచ్చి మనకి 9:15 అయింది. టిఫిన్ చేసి అయితే వచ్చేసాను. ఐస్బర్గ్ పైన ఉంటుంది, ఐస్ మ్యాజిక్ పైన. సో ఇది కొత్త ఫోన్ అనమాట, వివో XFE200. గుడ్ మార్నింగ్ సార్. ఆయన మా 3D సార్ అనమాట, శివ సార్. సో ఇదే మన ఎంట్రన్స్. చెప్తున్నా కదా, ఇది నా కొత్త ఫోన్ వివో X200 FE. క్లారిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి. సార్ లాక్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది ఎంట్రన్స్ అనమాట. అవు గుడ్ మార్నింగ్ సార్. చెప్పాలి సార్. ఇది మా ల్యాబ్ అన్నమాట. ఇదే నా సిస్టము. ఇక్కడే కూర్చుంటా. అసలు లైట్లు వేయలేదు, ఇంకా లైట్లు వేస్తే బాగుంటుంది ఫుల్గా జిగేల్ అంటూ. వాళ్ళకైతే ఇక్కడ రిసెప్షన్ రూము, బట్ ఇప్పుడు ఈవెంట్ ఉంది కాబట్టి అది చేస్తున్నారు. అండ్ ఇది వచ్చి మా క్లాస్ అనమాట. సార్ ఉన్నారు, ఆయనే మౌలి సార్ అనమాట, బాగా చెప్తారు. సో ఇది వచ్చి ఈ కౌన్సిలింగ్ రూమ్. ఇది ఎవరైనా కొత్తగా స్టూడెంట్స్ వస్తే ఇక్కడ కౌన్సిలింగ్ చెప్తారు ఫస్ట్. తర్వాత ఇది గ్రీన్ స్క్రీన్ రూమ్ ఉంటుంది, ఇక్కడ ఏదో అడ్డం పెట్టారు, అది ప్రస్తుతానికి వెళ్ళాము. ఇది మెయిన్ మా డైరెక్టర్ సార్ రూమ్ అనమాట. హరికృష్ణ సార్ అని ఉంటారు. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అయిపోండి. సో ఇదే అనమాట క్లాసు. ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ రాసి క్లాసు ఇక్కడ చెప్తారు. ఇదే మా ఇంకా 2 ఇయర్స్ ఇదే నా ప్లేస్ అనమాట. నేను తీసుకున్న రియల్ టైం 3D, ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. దీంట్లో ఉంటాయి, చూపిస్తా. సో ఇవన్నీ కోర్సెస్ అనమాట. సో అదనమాట. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే జాయిన్ అయిపోండి. హాయ్ చెప్పండి. శ్రీరామ్ హాయ్ చెప్పు. మా డ్యాన్స్ వేసి అలసిపోయాడు అనమాట. ఈ మ్యాటర్ మేమైతే ఇక్కడ డిస్కషన్ పెట్టుకున్నాం ప్రజెంట్. You're 51 juga caci gue dulu game kata lagi. Iya,
పబ్జీ ఆడుతున్నారు. ఉన్న స్టూడెంట్స్ కదా, సో చాలా వర్క్స్ ఉంటాయి. అయినా కూడా మన ఇన్స్టిట్యూట్ లో జరుగుతున్నటువంటి ఫస్ట్ యానివర్సరీ స్టూడెంట్ కి ఇన్విటేషన్ తీసుకొని హార్ట్ఫుల్ గా చాలా టైంకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఓకే, నవ్ ఇన్వైటెడ్ మన ఫస్ట్ ఇండియాకి బాగా నేర్చుకోండి, బాగా ట్రైనింగ్ తీసుకోండి, క్లాసెస్ చెప్పించుకోండి, డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఆన్ టైం ప్రాజెక్ట్స్ కూడా మీకు అవైలబుల్గా తెస్తున్నారు. ఇంకా మీకు ఒక న్యూస్ చెప్పలేదు, బట్ నేను ఒక చిన్న లీక్ ఇస్తున్నాను. విత్ ఇన్ 1 or 2 yearsలో మన గుంటూరులో ఒక ప్రొడక్షన్ కూడా రావచ్చు. అది ఎవరు స్టార్ట్ చేస్తారు ఏంటి అనేది చిన్న చిన్న లీక్స్ ఇచ్చుకుంటే ఉన్నాం. ఒకేసారి పెద్ద లీక్ ఇవ్వకుండా చిన్న లీక్ ఏంటంటే విత్ ఇన్ 1 and 2 yearsలో మనకి గుంటూరులో ప్రొడక్షన్ వస్తుంది. మీరే ఎక్కడో బయటకు వెళ్ళకుండా మన మ్యాక్ గుంటూరు సెంటర్లో ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళే హైర్ కూడా చేసుకుంటారు. నేను మీలో ఒక్కడిని. నేనేం చెప్పాను ఎక్కువ, బాగా చదవండి, ఎంజాయ్ చేయాలి, బట్ లైఫ్ని సీరియస్గా తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా లైఫ్ అనేది సీరియస్ లేనిదే నెక్స్ట్ మనల్ని ఎవరు చూడరు కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, డ్రాప్ అవుట్ ఉన్నారు, చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా క్రియేటివ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. దీని మీద ఫోకస్ పెడితే ఏ స్టేజ్కి వెళ్ళొచ్చో మీకు ఐడియా ఉందో లేదో తెలియదు, కానీ ఒక్కసారి కనుక 100% ఫోకస్ దీని మీద పెడితే ఐటీ ఫీల్డ్ కాదు, దాన్ని మించి వెళ్ళిపోవచ్చు. అస్సలు మీరు వెనక్కి చూడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ప్రాజెక్ట్స్ కోసం వేరే చోటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. స్టెప్ బై స్టెప్ నేనే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ మంత్లోనే ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అయింది, దానికి రిక్రూట్మెంట్ కూడా జరిగింది. మన కిరణ్ని కూడా తీసుకుంటాను, నో డౌట్ వస్తాడు. బయటికి వెళ్ళి వేరే చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జాబ్స్ రావేమో, ఎలా ఉంటుందో ఏందో అనేది బాధపడద్దు. మీకు చెప్పానో లేదో తెలియదు, అందరికీ చాలా వరకు చెప్పాను. ప్రాజెక్ట్స్ నేనే చేస్తాను, నేనే చూస్తాను. ఫోటో ఎడిటింగ్ ప్రైజ్ విన్ గుండి కార్తికేయ, బిగ్ క్లాస్ గుండి కార్తికేయ. ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కి మౌలి గారు ఆ స్టూడెంట్ కి ప్రైజ్ ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. బిగ్ క్లాస్ ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ అండ్ డైరెక్ట్. అండ్ ఒక స్టూడెంట్ ని మనం అభినందిస్తే సేమ్ ప్లేస్ లో మనం కూడా వస్తుంది. మ్యాషప్స్ లో ప్రైజ్ వచ్చేసరికి ధీరజ్. Please come forward, Dheeraj. Please big claps for Dheeraj. 3D real time faculty శివ గారు చేతుల మీదుగా ప్రైజ్ అందించడం జరుగుతుంది. శివ గారు బిగ్ క్లాప్ స్టూడెంట్స్, బిగ్ క్లాప్. ఇందులో వచ్చేసరికి ఒక ట్విస్ట్ ఉంది. షేక్ షారుఖ్ ఖాన్ అండ్ జీ కార్తికేయ, ప్లీజ్ స్టాండ్. షేక్ షారుఖ్ ఖాన్ అండ్ గుండి కార్తికేయ, వీళ్ళిద్దరికి ఈక్వల్ గా మార్క్స్ వచ్చాయి. వీళ్ళిద్దరికి ఏదైనా కాంపిటీషన్ పెడదామా? స్టూడెంట్స్, యువర్ చాయిస్. డాన్స్ చేయాలి. Both come forward here. చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది నాకు. వచ్చి రాగపల్లికి నేను కాంపిటీషన్ లో ప్రైజెస్ గెలుచుకోవడం. మేము వచ్చాం కానీ నేను వెళ్ళలేదు, కానీ ఏం గెలుచుకోలేకపోయాం. మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి.
వీళ్ళిద్దరికి ఏం కాంపిటీషన్ పెడతాం స్టూడెంట్స్ కి? డాన్స్. It's our decision and my students' decision. వీళ్ళిద్దరికి ఒక సేమ్ మార్క్స్ వచ్చాయి. సో మరి వీళ్ళకి ప్రైజ్ ఇవ్వాలి. మీరు మీ సైడ్ నుంచి చాయిస్ చెప్పండి. డాన్స్ డాన్స్. డాన్స్ అంటే మరి మీరు అడ్జస్ట్ అవుతారా? డాన్సేనా? అందరూ దానికి సమ్మతమేనా? ప్లీజ్ హ్యాండ్ రైజ్. డాన్స్. డైలాగ్స్ అని లేదు డాన్స్. వెయ్యాలి. ప్రైజ్ తీసుకోవాలి. షారుఖ్ వచ్చి కొడతా. ఇక్కడ లీడింగ్ ఎవరు ఉన్నారో ఏం చెప్తారు వినాలి అంతే. సరే మరి ఈసారి చిన్నపిల్లలు వదిలేద్దాంలే. వాళ్ళు చిన్నపిల్లల మరే సినిమాలో డైలాగ్ అంట చెప్పేద్దాం. మీరు టఫ్ ఇవ్వాలి. సినిమా పేరు వెయిట్. ఫస్ట్ ఎవరికి ఇద్దాం? షారుఖ్. ఎందుకలా పగబట్టారు? ప్రేమ. ఓకే మ్యాథ్స్ స్టూడెంట్ కదా ప్రేమ. మ్యాథ్స్ స్టూడెంట్ మీద ప్రేమ. ముందుకు రాలేదు వాళ్ళు మూవీ నేను చెప్తారా? మూవీ నేను సరే వద్దులేదు. ఇదిగో చిన్నపిల్లాడు ఎక్కండి. సరే ఎన్టీఆర్ దంట ఒక పెద్ద డైలాగ్ రుజువు చేసుకోవడానికి ఏదైనా ఒక మంచి డైలాగ్ అంటే పెద్ద డైలాగ్. చెప్పండి. మైక్ తీసుకో. మైక్ తీసుకో. సిటీ నుంచి వచ్చాడు సాఫ్ట్ గా లోపల కనిపిస్తున్నాడు. లోపల ఒరిజినల్ అలానే ఉంది. మరి నేను ఇన్ని రోజులు వర్షనాటి బయటికి చెప్పలేదు. నెక్స్ట్ గుండిగా నెక్స్ట్ గుండిగా హిట్ 3 నాని హీరో. అంటే సినిమా మళ్ళీ ఏదో చెప్పండి. స్పీకర్లు పగిలిపోవాలా? నుంచి ఒక అదే డైలాగు. చెప్పు నువ్వు చెప్పు. గల్లె తాగలేదు ఎంత రావడక షారుఖ్ కి. ఓకే థ్యాంక్ యూ. వీళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం. వద్దులే ఇద్దరు చిన్నపిల్లలు అండ్ మన స్టూడెంట్సే కదా, మన ఫ్రెండ్స్ కదా. సో ఎవరిని తక్కువ చేయదు. ఇద్దరు బాగా చెప్పారు. వన్స్ అగైన్ క్లాప్స్ అండ్ ప్రైజెస్ మేడం. క్లాప్స్. ఇది ఫోటోగ్రఫీలో వీళ్ళు ప్రైజెస్ పొందుకున్నారు మ్యాట్ నుంచి. క్లాప్స్ కొట్టండి. ఎంకరేజ్ చేయండి. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ చేసే టైం వచ్చింది. స్టూడెంట్స్ ఐఎమ్ కార్తికేయ గుంటి. ఫస్ట్ ఇక్కడికి నేను జాయిన్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చి కిరణ్ సార్. యాక్చువల్లీ నేను ఇక్కడ వేరే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ అవ్వక ముందు అక్కడ చెప్పాలంటే సార్ తప్పించి ఇంకెవరు కరెక్ట్ గా లేరు అక్కడ. సో సార్ నన్ను ఇక్కడ సజెస్ట్ చేశాడు అనమాట మ్యాథ్స్ లో జాయిన్ అవ్వమని. అక్కడ సిస్టమ్ వాడుతుంటే బ్లాస్ట్ అయిపోయింది. సో అక్కడ బాలేదని చెప్పి అన్న ఇక్కడ జాయిన్ చేయమన్నాడు. మెయిన్ గా ఇక్కడ జాయిన్ అవడానికి రీజన్ వచ్చేసి నాకు చిన్నప్పటి నుంచి యానిమేషన్ కానీ ఎడిటింగ్ కానీ చాలా ఇంట్రెస్ట్. సో అందుకనే రియల్ టైం 3D చేసుకున్నాను. సో ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు మంచి ఒక టీమ్ దొరికింది. మెయిన్ గా మౌలి సార్ గురించి చెప్పాలి. యాక్చువల్లీ నేను యూట్యూబ్ లో కూడా చాలా ట్యూటోరియల్స్ చూసాను. బట్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసినంత క్లారిటీగా అయితే యూట్యూబ్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం వచ్చి జాయిన్ అయిపోండి. మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో నేను ఇప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడను. నెక్స్ట్ యానివర్సరీకి మాట్లాడుకుందాం మనం. ప్రెసెంట్ అయితే ఇంతే.
హ్యాపీ యానివర్సరీ ఫర్ ఆల్ మ్యాక్ మెంబర్స్. థ్యాంక్ యూ. నేను ఇక్కడ ఎక్కిన ఫస్ట్ రోజు నేను ఒక వ్యక్తితో మాట్లాడాను. ఆ వ్యక్తి లైన్ చివరి ఉన్నాడు. ఇప్పుడులాగా నా కష్ట సుఖాలు ఆయన ఉన్నాడు. చీఫ్ గెస్ట్ గా పిలిస్తే బాగుంటుంది అనుకున్నాను. అవును సార్ నాకు అలవాడు అని చెప్పారు. నేను కలవలేదు. నెక్స్ట్ మా ధీరజ్ అన్న అంటే చాలా ఇష్టం. ఏడీవీఎఫ్ఎక్స్ తీసుకున్నాను. దాంట్లో ఎంతవరకు సాధిస్తానో నాకు కూడా తెలియదు, కానీ నేను కూడా నా వంతు ప్రయత్నం నేను చేసుకొని ఒక స్టేజ్కి వచ్చేటట్టు చేస్తాను. మీరు కూడా అందరూ అలాగే చేయండి. సార్ బాగా చెప్తారు, అన్ని చెప్తాను. బాగా చేయండి. కార్తీక్ చెప్పినట్టు పెద్దోళ్ళు ఖచ్చితంగా మాట చెప్తాం. ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు వేరు. ఓకే, అందువరకు అందరు జాగ్రత్త చేసుకోండి, లైఫ్లో ముందుకు వెళ్ళండి. సో ఇప్పుడే లంచ్ టైం అయితే అయిపోయింది, 2 అయింది. కొన్ని ఈ ప్రోగ్రామ్స్ జరిగినాయి, మనకి కాంపిటీషన్లో ప్రైజ్ కూడా వచ్చింది అనమాట. తర్వాత చూపిస్తే డీటెయిల్గా. ప్రస్తుతానికి తినడానికి వెళ్ళాలి, ఆకలేస్తుంది. రెండిట్లో వచ్చినాయి, ఫోటో ఎడిటింగ్ అండ్ ఫోటోగ్రఫీకి. సో బ్యాగ్లో పెట్టేసి మనం వెళ్ళి అర్జెంటుగా లంచ్ చేసి వద్దాం. బాబుని తీసుకొని రావాలి, తర్వాత తీసుకొని వస్తా. ఎంత ఉందో దానిలో 556. నా యూట్యూబ్లో హాయ్ చెప్పు అన్నయ్య జాయిన్ చేశాడు, నెంబర్ ఇస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అన్నయ్యని కాంటాక్ట్ అవ్వండి. 709337823 మేడం వాడు ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎట్ట ఉండాలి, చేయగా తెచ్చుకోకుండా నేను ఆడతా అని చెప్పి తగ్గిందా. మొన్న మళ్ళీ చేంజ్ చేయించుకొచ్చాడు. ఇప్పుడే తిన్నాము, గుద్దవాళ్ళగా తిన్నాము. ఇప్పుడే తిన్నాము, డీసెంట్గా తిన్నాము. అయితే మా వాడు చేయి చూపి పాపం ఒక అన్నయ్య కొత్తపేట వెళ్ళాడంట చేరకుండా. హీఈస్ మిస్టర్ సంజిత్ పవన్ కుమార్ రెడ్డి. పవన్ కుమార్ లేదు, జస్ట్ పవన్. కిరణ్ బ్రో, షారుఖ్ ఖాన్ సార్. సో ఇప్పుడే ఊరికే బయటకు వచ్చాము, జస్ట్ ఇప్పుడే తిన్నాము, ఫుల్గా తిన్నాము, బయటకు వచ్చాము. సో ఇంకాసేపు అయిన తర్వాత ప్రోగ్రామ్ ఇంకా ఉంది, ఇంకా కంప్లీట్ అయిపోలేదు. ఈవినింగ్ దాకా ఉంటుంది, మేబీ 5:36 దాకా ఉంటుంది. సో అలా వెళ్ళి కొంచెం తినింది అరిగేదాకా అటు ఇటు తిరిగి మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతాం. ఓకే 60 కిలోస్. భీమవరం కూడా అది ఇది కాదు. చంద్రముఖి డైరెక్టర్ కాదు, అందరూ అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి అయిపోయింది.
మనం చేద్దాం. అదే మీ మార్కులు కొట్టేసారు పై 5 బాస్ 4 పాయింట్లు కట్టే ఇది ఏంటనేది చెప్తున్నాం first. సాంగ్ మూవీ అదే ఇది సామెత జాత ఓడిగా ఇంకా ఎంత చాట ఇచ్చుడు ఇలా చెప్పవా అలా చెప్పవా అలాగే చేత కాదు అనుకుంటున్నావా క్యారెక్టర్ ఏమి నీకు చెప్పడు నలుగు చెప్పలేదు నీకు. చెప్తా ప్రకాష్ yes 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 సార్ అరుస్తున్నారు క్లారిటీ లేదు నాగబైలు కార్తికేయ చెప్పాలా తర్వాత కాదు. అసలు మీలో చెప్పడమే కానీ నెక్స్ట్ ఎవరి పేరు చెప్తామని ఇది ప్రిపేర్ అయ్యారు చాలా మన వచ్చేలా డాడీ మాత్రం సాయి తర్వాత సాయి పేరు చెబుతాడని వెళ్ళాడు కదా. నచ్చింది గొర్రె తెలుగు రాదు తెలుగు రాదు సినిమా పాట డైలాగా యాక్టింగ్ లెగ్ పీస్ సార్ మంటేమే సార్ అది హీరో ఎవరు టైం స్టార్ట్ అయిందో లేదా హీరో ఎవడు హీరో కన్ఫ్యూజ్ అవుతున్నావు అదేనా మా ముగ్గు మొక్కే కదా అని పీకేస్తే పీక్ చిరంజీవి అన్నయ్యకి చెల్లంట చెల్లికి అన్నంట చిరంజీవి శంకర్ సంక్రాంతి వచ్చి చిరు చిరంజీవి గాలి గాల్లో తేలినట్టు చిరంజీవి లాస్ట్ 10 seconds సార్కి మజా ఎంకే అన్నారా అదే ఎంకే అన్నారు. కేక్ వచ్చింది, కేక్ తినేసి బయలుదేరాలి. ఇంటికే ఫోన్ చేస్తా వస్తారు మా ఇంటికి. సో అలా అన్నమాట. మనకి 3 ప్రైజులు వచ్చినాయి. ఒకటి 3 కాంపిటీ, ఇది ఒకటి మాత్రం క్రికెట్, మా క్రికెట్ టీం గెలిచినందుకు ఇది వచ్చింది. మొత్తం 4 ఇంటికి వెళ్ళాక చూపిస్తా.
సో ఇక్కడైతే ఫంక్షన్ అయిపోయింది, ఇంకా అందరం ఇంటికి బయలుదేరిపోతున్నాం. సో సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి మన 7:17 అయింది. యాక్చువల్లీ నా బండి లేదు, డాడీ వేసుకెళ్ళారు. కాల్ చేసి వస్తున్నానంట. ఆయన వస్తే ఇంకా ఒక చిన్న పని ఉంది, అది కానీ సక్సెస్ అవుతే దాన్ని పార్ట్ 2లో పెడతా. అదేంటో సస్పెన్స్ అనమాట. సో మొత్తానికి అయితే చాలా హ్యాపీగా ఉన్నా. 3 ప్రైజులు వచ్చినాయి. 3 కదా 4. మన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయారు కదా. ఇంటికి కూడా వచ్చేసాను. కొంచెం సాడ్గా ఉన్నాను, ఇంకో పక్కన హ్యాపీగా ఉన్నాను. ఇందాక ఒకటి అన్నా కదా, ఒకటి అనుకుంటున్నాను, అది జరిగితే ఇంకొక వీడియో తీస్తా అని. అది జరగలేదన్నమాట. హ్యాపీగా ఎందుకున్నానో తెలుసు. ఈరోజు చాలా బాగా గడిచింది డే మొత్తం. సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.